Guys, welcome back to my channel ఇలా మీ ముందు అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈ వీడియోలో అయితే నేను హెయిర్ కట్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఇట్ విల్ బి మై అఫీషియలీ ఫస్ట్ హెయిర్ కట్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ ఐ నెవర్ హ్యాడ్ అన్ అఫీషియల్ హెయిర్ కట్ అవుట్ సైడ్ అనమాట. సో ఫస్ట్ టైం చేసుకుంటాను, బట్ నాట్ అవుట్ సైడ్ అనమాట. ఓన్లీ తిరుమలలో మాత్రమే హెయిర్ కట్ అనమాట. అది కూడా 3 కత్తలు ఇస్తాం కదా, సో అప్పుడు మాత్రమే నేను హెయిర్ కట్ చేసుకుంటాను. సో ఇంతవరకు అయితే హెయిర్ కట్ బయట అయితే చేసింది లేదనమాట. సో దిస్ విల్ బీ అఫీషియలీ మై ఫస్ట్ హెయిర్ కట్ అవుట్ సైడ్. సో దీనికోసం అయితే చాలా ఆలోచించాను అనమాట. సో మమ్మీ పర్మిషన్ అయితే ఫైనల్లీ తీసుకున్నాను. బయట మమ్మీ ఎప్పుడు హెయిర్ కట్ అలౌ చేయలేదు. సో బయట ఎక్కడైనా హెయిర్ కట్ చేస్తే లైక్ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందేమో అని మమ్మీ ఎప్పుడు నన్ను అలౌ చేయలేదన్నమాట. సో ఓన్లీ తిరుమలని మాత్రమే హెయిర్ కట్ చేసుకున్నాను. సో ఆఫ్టర్ సో మచ్ యూనో మమ్మీని అడిగి పర్మిషన్ లాస్ట్కి అయితే తీసేసుకున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ బెంగళూరులో హెయిర్ కట్ అయితే చేసుకుంటానని చెప్పాను. సో మమ్మీ అయితే ఫైనల్లీ నాకు పర్మిషన్ ఇచ్చేసింది అనమాట. అండ్ సో రీసెంట్గా నా ఫ్రెండ్ అయితే అక్కడ హెయిర్ కట్ చేసుకునిందంట. తనైతే ఏదో స్టెప్ కట్ ఆర్ బటర్ఫ్లై కట్ ఏదో చేసుకునేది. బట్ నాకైతే అన్ని లేయర్స్ అవసరం లేదు. జస్ట్ నాకు సింపుల్గా ఒక హెయిర్ కట్ కావాలనుకుంటున్నాను. ఐ జస్ట్ థాట్ ఐ విల్ హ్యావ్ సమ్ బ్యాంక్స్, అంటే ఇక్కడ వరకు ఒక యూనో like funk type లో, and then I'll just either have a small like either U cut or just normal cut అయితే చేసుకుంటాను. And so this is my thoughts about my haircut అనమాట. ఫస్ట్ అయితే I want to have some haircut, I want గైస్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ ఫర్ బోరింగ్ హెయిర్ అని. సో అదైతే ప్రతి ఒక్కరు హెయిర్ కట్ చేసుకోవడము, ఆ తర్వాత క్యాప్షన్ పెట్టేసేయడం ఇన్స్టాలో. అండ్ ఈవెన్ ఐ వాంట్ టు యూస్ దట్ క్యాప్షన్ అనమాట. సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ హెయిర్ కట్, అండ్ ఆఫ్టర్ దట్ నేను కూడా క్యాప్షన్ పెడతాను. సో ఆ క్యాప్షన్ పెట్టాలని అయితే నేను చాలా రోజుల నుంచి తప్పిస్తున్నాను అనమాట. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్. అండ్ యా, నా హెయిర్ కట్ ఎలా జరిగిందో చూద్దాం రండి. సో మేమైతే సలూన్కి వచ్చేసాము, అండ్ నా హెయిర్ రిక్వైర్మెంట్స్ని కూడా చెప్పేశాను, హెయిర్ కట్ ఎలా ఉండాలి ఏంటి అని. అండ్ తనైతే హెయిర్ వాష్తో స్టార్ట్ చేసేసాడనమాట. సో వామ్ వాటరా కోల్డ్ వాటర్ అన్నాడు. సో వామ్ వాటర్ అని అయితే చెప్పాను. సో ఫస్ట్ అయితే మంచిగా హెయిర్ వాష్ చేస్తున్నాడు. సో మంచిగా స్కాల్ప్ కూడా మంచిగా మసాజ్ చేశారు కాసేపు. అండ్ దెన్ సో ఫస్ట్ అయితే హెయిర్ వాష్ అయిపోయింది. హెయిర్ వాష్ తర్వాత అలా కొంచెం కండిషనర్ అప్లై చేశారు. అండ్ దెన్ హెయిర్ డ్రై చేస్తున్నారు అనమాట. సో బ్లో డ్రై అయితే చేస్తున్నారు. సో ఈయన అయితే చాలా ఓపిక్గా ఎన్ని క్లిప్స్ తెచ్చుకున్నాడో. సో హెయిర్ని అయితే సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాడు అనమాట. సో ఆయన హ్యాండ్కి పెట్టుకున్నాడు అనమాట క్లిప్స్ అన్నీ. షర్ట్కి టీషర్ట్కి ఒక్కొక్కటి హెయిర్కి అన్నిటికీ క్లిప్ చేసుకొని సెగ్మెంట్స్గా డివైడ్ చేసి హెయిర్కి క్లిప్స్ పెట్టి హెయిర్ని అయితే కట్ చేస్తున్నాడు. సో ఎంత లెంత్ కావాలి అని ఇందాక చూపించాడు అనమాట. సో నాకైతే కొంచెం హెయిర్ కట్ చేయమని చెప్తే చాలా హెయిర్ కట్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. సో హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ బ్లో డ్రై చేస్తున్నాడు ఆయన దాన్ని. సో స్మూత్గా, మామూలుగా అయితే నాకు కర్లీ హెయిర్ అనమాట. సో ఈయన అయితే స్ట్రైట్ చేసి పడేస్తున్నాడు. అండ్ యా, ముందర నేను చెప్పిన ఫంక్ అయితే కట్ చేస్తున్నారనమాట. నా హెయిర్ కట్ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్లీ తను హెయిర్ మాస్క్, హెయిర్ సిరమ్ అప్లై చేశారు. సో అప్పుడైతే నా హెయిర్ ఫుల్ సిల్కీ అండ్ షైనీగా అయితే అయిపోయింది. ఫుల్ మెరుస్తుంది అనమాట నా హెయిర్. సో లాస్ట్లో హెయిర్ని అయితే సెట్ చేస్తున్నారు ఈయన. యా, సో ఫైనల్లీ ఇట్స్ డన్ అనమాట. ఫైనల్ టచ్అప్స్ అనమాట ఇవన్నీ. ఎస్, ఫైనలీ నా హెయిర్ కట్ అయితే అయిపోయింది. దిస్ ఈజ్ వాట్ ఐ లుక్ లైక్ ఆఫ్టర్ మై హెయిర్ కట్ అనమాట. సో మై డ్రీమ్ హెయిర్ కట్ ఫైనలీ ఇట్ ఈస్ డన్. And yeah, that's it for this video. Thanks for watching, and please don't forget to like, share and subscribe to my channel. See you next one. Bye bye.